హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆలు కుర్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, కర్డ్, ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్. ముందుగా గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక అవి ఆయిల్లో కలిపేంత వరకు కలుపుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అవి తొందరగా మగ్గాలంటే క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని మధ్య మధ్యలో అంటుకోకుండా మాడిపోకుండా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యాక పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని అవి పచ్చి పసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఉడికించిన ఆలు కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకోవాలి, ఎందుకంటే అవి ఉడికించిన ఆలు కాబట్టి స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఆలు సైజు పెద్దగానే కట్ చేసుకోవాలి వక్కలు. ఆలుకి పట్టేంత వరకు, ఆయిల్లో ఉడికేంత వరకు చూడాలి. కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. అది కర్డ్ అనేది గ్రేవీ కోసం. ఆలు కుర్మా టేస్ట్ వచ్చేది కూడా కర్డ్తోనే. ఇది చిల్లీ పౌడర్ కంటే పచ్చిమిర్చి యూజ్ చేసినా ఏం కాదు. కొంచెం వాటర్ వేసుకోవాలి, మీకు రుచికి సరిపడా. గ్రేవీ కోసమే ఈ వాటర్ కూడా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, స్లోగా కలపాలి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాం కదా, అవి మధ్య మధ్యలో మెల్ట్ అవుతాయి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావాలి కదా. మీకు సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలి అని అంటే ప్రిపేర్ చేయడానికి కామెంట్లో చెప్పగలరు. మేము ఖచ్చితంగా మీ కామెంట్కి రెస్పాండ్ అవుతాము, రిప్లై ఇస్తాను. కొంచెం మీరు అలా చేయడం వల్ల ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆయిల్ పైకి తేలుతుంది చూడండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఎంతో ఇది చపాతీలోకైనా, పరోటాకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. అంతే, ఆలు కుర్మా చూసారా ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఆలు కుర్మా రెడీ.